అందరికీ నమస్కారం. నేను మీ సూర్య సునీల్. వెల్కమ్ టు మకర టీవీ తెలుగు. జనవరి 18 సాయంత్రం 4:40 నుండి 21 ఎర్లీ మార్నింగ్ అంటే 20 అర్ధరాత్రి 1:35 వరకు కూడా మనకి మకర రాశిలో పంచగ్రహ కూటమి అనేది జరగబోతుంది. ఈ పంచగ్రహ కూటమి అనేది రవి, చంద్ర, బుధ, కుజ, శుక్రుల యొక్క సంచారం అనేది జరగబోతుంది. మరి ఈ పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం అనేది కుంభరాశి వారి మీద ఏ విధంగా ఉంటుంది, ఏ విషయంలో కుంభరాశి వారు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఈ పంచగ్రహ కూటమి అనేది మకర రాశిలో అంటే 12వ స్థానంలో జరుగుతుంది. 12వ స్థానం ఏం తెలియజేస్తుంది? 12వ స్థానాన్ని వ్యయస్థానం అన్నారు. అంటే ఒకటి ఖర్చులను తెలియజేస్తుంది, తర్వాత ఆధ్యాత్మికతను తెలియజేస్తుంది, ముఖ్యంగా హయ్యర్ లెవెల్ ఆఫ్ స్పిరిచువాలిటీని తెలియజేస్తుంది, అలానే దూర ప్రాంత ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలను తెలియజేస్తుంది, అలానే నిద్ర, పడక సుఖం ఇటువంటి వాటిని 12వ స్థానం తెలియజేస్తుంది. సో ఈ స్థానంలో పంచగ్రహ కూటమి జరుగుతుంది అంటే ఒకటి కుంభరాశి వారికి ఖర్చులు పెరిగే అవకాశాలు ఉంటాయి. అంటే ఖర్చులు ఏ విధంగా పెరగవచ్చు? ఒకటి దూర ప్రాంత ప్రయాణాలకు సంబంధించి లేదా విదేశీ ప్రయాణాలకు సంబంధించి ఖర్చులు పెరిగే అవకాశాలు ఉంటాయి. అలానే ఆధ్యాత్మిక ప్రయాణాలకు సంబంధించి ముఖ్యంగా ఎప్పటి నుండో వెళ్ళాలనుకుంటున్న పుణ్యక్షేత్రాలకి, కాస్త దూర ప్రాంతాల్లో ఉన్న పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం ద్వారా ఖర్చులు పెరిగే అవకాశాలు ఉంటాయి. అలానే ఇంకొకటి ఏంటి అంటే ఆధ్యాత్మిక సేవకు సంబంధించి అంటే ఏదైనా దేవాలయాల్లో కావచ్చు, లేదంటే దేవుడి కార్యక్రమాలకు సంబంధించి కాస్త డబ్బులు ఖర్చు పెట్టడము, డొనేషన్లు ఇవ్వడము, అన్నదానాలు ఇలాంటివి చేయడం ద్వారా డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయి. తర్వాత చాలా తక్కువ సందర్భాల్లో ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఇక్కడ మనకి 12వ స్థానంలో సంచారం చేసిన గ్రహాలన్నీ కూడా మరలా 7వ దృష్టితోటి కర్కాటక రాశిని ఆస్పెక్ట్ చేస్తూ ఉంటాయి. కుంభరాశి వారికి అది 6వ స్థానం అవుతుంది. అంటే 6 అనేది ఏం తెలియజేస్తుంది? మరలా శత్రు, రుణ, రోగ స్థానం అవుతుంది. కాబట్టి కాస్త ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయి. అందులోనూ గ్యాస్ట్రిక్ సమస్యలు కావచ్చు, లేదంటే మోకాళ్ళు, అరికాళ్ళకి సంబంధించి నొప్పులు కానీ, జాయింట్ పెయిన్స్ కానీ ఇలాంటి వాటికి సంబంధించి కావచ్చు, లేదంటే కొన్ని సందర్భాల్లో అధిక జ్వరము ఇలాంటి వాటి ద్వారా కొంత డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆరోగ్యపరమైన విషయాల్లో ఒకటి కొంత జాగ్రత్తగా ఉండండి. అలానే ఈ టైం అనేది బిజినెస్ ఎక్స్పాన్షన్కి సంబంధించిన విషయాల్లో కూడా ఖర్చులు ఇచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సరైన విధంగా ఖర్చు పెడుతున్నామా లేదా వృధా ఖర్చులు పెడుతున్నామా అనేది 1-4 సార్లు ఆలోచించుకొని కుంభరాశి వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టడం అనేది అలవాటు చేసుకోండి. అయితే ఇక్కడ ఒక పాజిటివ్ విషయం కూడా ఉంది. విదేశీ ప్రయాణాలు అనేవి ఈ టైంలో చాలా బాగా అనుకూలించే అవకాశాలు ఉన్నాయి. అలానే ఉద్యోగస్తులైతే కనుక కాస్త దూర ప్రాంతాలకి బదిలీలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలానే ఇంకొకటి ఏంటి అంటే ఐటీ ప్రొఫెషనల్స్కి అయితే కనుక ఈ టైంలో ఆన్సైట్ ఆపర్చునిటీస్ రావడం ద్వారా కావచ్చు, లేదంటే ఏదైనా అబ్రాడ్ ప్రాజెక్ట్స్కి వర్క్ చేయడం ద్వారా కావచ్చు పాజిటివ్గా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. తర్వాత ఖర్చులు పెరిగినప్పటికీ కూడా దానికి తగ్గ ఆదాయం అనేది వస్తూనే ఉంటుంది.